ఎందుకు అంటే చంద్రబాబుతో గతంలో జరిగిన పరిస్థితులు. ఒకప్పుడు బీజేపీ వాజ్పేయిని దిగిపోయిన తర్వాత అద్వానీని తిట్టిపోసింది తెలుగుదేశం. అట్లాగే మోడీనే తిట్టిపోసింది తెలుగుదేశం. అంటే నమ్మదగ్గ మిత్రులుగా తెలుగుదేశం అన్నటువంటి. అవును. అదే సందర్భంలో అవసరం వచ్చినప్పుడు వస్తుంది అధికారం. అదే పెద్ద అధికారం పంచుకున్నాక అధికారం పోయిన తర్వాత మనల్ని దొంగలు చేస్తనేది వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. మోడీ అలవాటు ఉంది కాబట్టి తెలుసు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. అదే సందర్భంలో జగన్ వచ్చేటప్పటికి పొత్తుగా ఎప్పుడూ లేడు, కానీ మోడీ అంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది, తనకి ఎప్పుడు మద్దతు ఇస్తానే ఉన్నాడు. కాబట్టి మోడీ ఈ రోజు వరకు జగన్ గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు జగన్ కి గురించి మోడీ వేదిక మీద నుంచి క్రిందసారి తిట్టారు వాళ్ళు. మోడీ వేదిక మీద నుంచి 2 సార్లు కూడా, వైజాగ్ అప్పుడు కావచ్చు, లేకపోతే ఎన్నికలకు ముందు జరిగిన సభల్లో కావచ్చు. కానీ మోడీ అక్కడ జాతీయ అంశాలు ప్రస్తావించాడు తప్పించి జగన్ తిట్టలేదు అప్పుడు కూడా. కాబట్టి ఇప్పుడు జగన్ని ఇక జీవితంలో మోడీ దగ్గరికి రానివ్వడు అనేటటువంటిది జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే ఈ ఇష్యూ అంతా కూడా. అంటే జగన్ మోడీ దగ్గర రానివ్వకపోయినంత మాత్రాన రైతులు నమ్మేస్తారా? నమ్మేసి ఇంకో 44,000 ఎకరాలు ఇచ్చేస్తారా? అంతే కదంటే, జగన్ ఇక జీవితంలో అధికారంలోకి రాడని చెప్తే గాని రాష్ట్రం ఎదగదనేది కదా చంద్రబాబు గారి ఆలోచన. అధికారికంగా చట్టబద్ధత విషయంలో క్లారిటీ రావాల్సిన అవసరం లేదా? దానికి మోడీ ఇక్కడ దాకా ఎందుకు రావడం? వీళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుంటే అయిపోద్ది కదా. ఇక్కడ సభ అయితే కనుక క్రిందసారి సభ జరిగింది కదా 10లో.